సో రేడియాలజీ ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది సార్ అది? క్యాన్సర్లలో చాలా రకాలు ఉంటాయండి. లంగ్ క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. సిటీ స్కాన్ చూసి దాని క్యారెక్టరిస్టిక్స్ని బట్టి వీఆర్ డయాగ్నోసిస్. ఈవెన్ బ్రెస్ట్లో కూడా దాని క్యారెక్టరిస్టిక్స్ ట్యూమర్ ఉంటుంది, బినైన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. అన్నీ క్యాన్సరే కాదు, క్యాన్సర్ గడ్డలు కాకుండా కూడా మామూలు గడ్డలు కూడా ఉంటాయి. వాటిని కూడా దాన్ని హిస్టాలజీని బట్టి దాని క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్ట్ దే విల్ డిసైడ్ ఇట్ ది క్యాన్సర్ ఆర్ నాన్ క్యాన్సర్. అండ్ వెన్ వీఆర్ ఇన్ డౌట్ విల్ డూ ది బయాప్సీ. బయాప్సీ చేసి ప్రూవ్ చేస్తాం. బయాప్సీ కూడా మీరే చేస్తారా? బయాప్సీలు మేమే చేస్తాం. గైడెడ్ ప్రొసీజర్లన్నీ రేడియాలజీ పీపులే చేస్తారు. ఇప్పుడు మాలో బయాప్సీ అనగానే జనం భయపడిపోతుంటారు. బయాప్సీకి పంపించాలి ఇది అని ఎవరైనా అంటే వాడికి క్యాన్సర్ వచ్చినట్టుగానే భయపడిపోతారు. బయాప్సీకి పంపించిన అన్ని క్యాన్సర్ అని అనుకోవాలా? అన్నీ ఉండవండి. ఇది బట్ డౌట్ఫుల్గా ఉండి పంపించిన 80% వరకు క్యాన్సర్ అవుతాయి, 20% వరకు బినైన్ ఉంటాయి. బట్ బయాప్సీకి భయపడాల్సిన అన్నిటికీ అవసరం లేదండి. కొంత రిస్క్ అనేది ఉంటుంది బయాప్సీకి కూడా. సపోజ్ ఏదో మజిల్స్లో ఉందనుకోండి ప్రాబ్లం ఉండదు, బ్రెస్ట్ ఉందనుకోండి బయాప్సీకి భయం అనేది ఉండదు. ఎందుకంటే మేము ఎనస్థీషియా, లోకల్ ఎనస్థీషియా ఇచ్చే మేము బయాప్సీ చేస్తాము. పెయిన్ కూడా ఉండదు. పోస్ట్ ప్రొసీజర్ మనకి కట్ అయితే ఎలా నొప్పి ఉంటుందో అది కూడా అలానే కట్ అయిన దగ్గర ఎలా నొప్పి ఉన్నంతనే బయాప్సీకి కూడా నొప్పి ఉంటుంది. కాకపోతే లంగ్ అట్లాంటి వాటిలో చేసేటప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు టేక్ అది. ఆ బయాప్సీ చేస్తేనే ట్రీట్మెంట్ అవుతుంది. బయాప్సీ లేకుండా ఎవరు ట్రీట్మెంట్ అనేది ఇవ్వరు. దట్ ఈస్ సమ్ రిస్క్. మన రోడ్ మీద పోతుంటే యాక్సిడెంట్ అవుద్దని రోడ్ పోవటం మానేయం కదా. బయాప్సీ చేస్తే కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి ఎవరికో 1 in 1000 వస్తాయి కాంప్లికేషన్, రాకుండా ఉండదు. బట్ అట్లని మనం చేయించుకోకుండా ఉంటే ట్రీట్మెంట్ అనేది జరగదు. బయాప్సీకి భయపడాల్సిన అవసరం లేదు.